వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో కోడెల మృత్యు ఘోష ఆగట్లేదు. ఈరోజు ఉదయం మరో 5 కోడెలు చనిపోయి గుట్టు చప్పుడు కాకుండా మూలవాగులో ఖననం చేశారు గోశాల సిబ్బంది. గత 2 రోజులుగా చర్యలు తీసుకుంటున్నా కోడెల మరణాలు ఆగటం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారుల సూచనలను బేఖాతరు చేస్తున్న గోశాల నిర్వాహకులను వెంటనే సస్పెండ్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. నేటి నుంచి ప్రారంభించనున్న కోడెల పంపిణీ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని విహెచ్పి డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ మరిన్ని వివరాలు ఇస్తారు. రమణ, ఏం జరుగుతోంది వేములవాడ ఆలయంలో? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి అంటే మొత్తంగా వేములవాడ ఆలయం అంటేనే కోడె మొక్కులకు నిలవైన కొలువైన ప్రాంతంగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ రాజన్న దగ్గరికి వచ్చిన తర్వాత కోడె మొక్కు తీర్చుకుంటేనే వాళ్ళకు ఫుల్ ప్లెడ్జ్డ్ గా సాటిస్ఫై అయ్యి భక్తులు వెళ్ళిపోతుంటారు. అయితే ఈ క్రమంలో ఆదాయం కూడా కోడెల మొక్కుల ద్వారానే, కోడె మొక్కల టికెట్ల ద్వారానే వస్తున్నది. అయితే వాటికి సంబంధించిన పరిరక్షణ విషయంలోనే పెద్ద పట్టించుకోవడం అనేది ఆది నుంచి వస్తున్న విమర్శలు. ఈ క్రమంలోనే గత 3 రోజుల నుంచి కూడా 23 కోడలు మృత్యువాత పాడము, ఆ మృత్యు ఘోషతోనే మొత్తంగా విమర్శలు అయితే పెద్ద ఎత్తున వెలువెత్తున్నాయి. నిన్నటి నుంచి కూడా అంటే మొన్న శుక్రవారం రోజు 8 కోడలు మృత్యువాత పడ్డాయి. ఆ తర్వాత తెల్లవారి ఆదివారం రోజు 10 కోడలు మృతి చెందాయి. ఈ రోజు మళ్ళీ 5 మృతి చెందడంతో పెద్ద ఎత్తున దీనిపైన దుమారం జరుగుతుంది. ముఖ్యంగా విహెచ్పితో పాటుగా హిందూ సంఘాలు, అదేవిధంగా బీజేపీ నాయకులు నిరసనకు దిగుతున్నారు. ఈ క్రమంలో దేవాదాయ శాఖ అధికారులతో పాటుగా ఇటు కలెక్టర్ కూడా దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి యానిమల్ హస్బెండరీ అధికారులను, అదేవిధంగా పశు వైద్య అధికారులను కూడా అక్కడికి పంపించారు. ఆయన కూడా వచ్చి చూసి వెళ్ళారు. కానీ పరిస్థితులలో మార్పు రాకపోవడం పైన ఖచ్చితంగా నిర్వాహకుల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా గోశాలలో పరిమితికి మించి కోడలు ఉండడంతో, అదేవిధంగా వాటికి పౌష్టికాహారం అందకపోవడంతోనే ఇవన్నీ కూడా మృత్యువాత పడుతున్నాయని నివేదికలు కూడా వెల్లడించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడు ఈ దుమారంలో మా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారని మాత్రం కొంత ఉత్కంఠ అనిపిస్తుంది. హరి మనకు. ఆల్ రైట్ రమణ.